నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. నిన్న గద్దర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్, అసలు బండి సంజయ్ ఏం మాట్లాడిండు? నిజంగా అంత కాంట్రవర్సీగా మాట్లాడాల్సిన ఒక ప్రజా యుద్ధ నౌక గద్దర్ పైన అంత కాంట్రవర్సీగా మాట్లాడాల్సిన అవసరం ఏమున్నది బండి సంజయ్కి? ఒకసారి మనం వీడియోలోకి వెళ్ళే ముందు పూర్తిగా అసలు గద్దర్ పైన ఏం మాట్లాడిండు, బండి సంజయ్ ఏం మాట్లాడిండు, నిజంగా ఆ రకంగా ఈ పద్మశ్రీ కానీ పద్మవిభూషణ్ కానీ నిజంగా కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న ప్రతి ఒక్క అవార్డు కానీ నిజంగా ఇలా పార్టీలు ఇన్వాల్వ్ అయ్యి ఇస్తున్న నేపథ్యంలో ఏమైనా ఉన్నాయా? నిజంగా వీళ్ళకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకునే అవకాశం ఉంటుందా? ఇప్పుడు పద్మశ్రీ కానీ పద్మ విభూషణ్ కానీ ఇంకేదైనా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రభుత్వాల మీద ఆధారపడి ఉంటుందా, లేకపోతే వీళ్ళకు నచ్చిన వ్యక్తులకు ఇచ్చే అవకాశం ఉంటుందా? నిజంగా బండి సంజయ్ ఆ రకంగా మాట్లాడడానికి ముఖ్యంగా కారణం ఏంటిది? ఆ రకంగా మాట్లాడచ్చునా? నిజంగా ఆయన ఏం మాట్లాడిండు? మనం పూర్తిగా వినే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియోలోకి వెళ్ళే ముందు మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎక్కువ మందికి ఈ షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే బండి సంజయ్ ఈ మధ్యలో ఏదో ఒకటి సెన్సేషనల్గా మారడం కోసం నిజంగా ఏదో కాంట్రవర్సీ అంశాన్ని మాట్లాడుతున్నాను నేను అనుకుంటున్నాను. నిజంగా కరీంనగర్ ప్రజలకు బండి సంజయ్ ఏం చేసిండు అది కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి బండి సంజయ్ ఏం మాట్లాడిండు నిన్న వినే ప్రయత్నం చేద్దాం. బండి సంజయ్ ప్రెస్ మీట్ పెట్టి నిన్న ఏం మాట్లాడిండు, నిజంగా గద్దర్కు ఎందుకు ఇవ్వాలి, చాలామంది బీజేపీ కార్యకర్తలను చంపిండు అనే ఒక అంశం తెరపైకి తీసుకొచ్చిండు. నిజంగా అది పూర్తిగా వినే ప్రయత్నం చేద్దాం. ఒకసారి వినండి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపే సమయంలో ఎవరి పేరు పంపాలో వాళ్ళ పేర్లు పంపాలి. అంటే ఇక రాష్ట్ర ప్రభుత్వం పంపడంలో విఫలమైందని రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసినట్టు కనబడుతుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు కానీ పద్మ విభూషణ్ కానీ ఎవరి పేరు పంపాలో వాళ్ళ పేర్లు పంపాలి. అంటే మీరు అసలు వీళ్ళు ఇచ్చిన పేర్లు వీళ్ళు పంపిన పేర్లు ఇవ్వకుండా ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న ఒక డ్రామాగా కనబడుతూ ఉన్నది నీకు. ఎందుకంటే ఇప్పుడు గతం సరే బీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ కనుమరుగు అయిపోయింది. ఇక బీఆర్ఎస్ను ఎవరు పట్టించుకోడిగా రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు అయిపోయిన పార్టీగా అది విషయం ఏంటంటే ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొట్టుకుంటున్నాయి. ముఖ్యంగా వీళ్ళు ఒక పేర్లు పంపిస్తే ఎవరి పేర్లు పంపించాలో ఎవరికి రావాలనో వాళ్ళ పేర్లే పంపించాలంటాడు. అసలు రావాల్సిన పేర్లు ఎవరికి రావాల్సిందో వీళ్ళు ఎవరిని నామినేట్ చేస్తే వీళ్ళు ఎవరి పేర్లు పంపిస్తారో వాళ్ళకి ఇవ్వాల్సింది పోయి అసలు ఎవరికి ఇవ్వాలనో వాళ్ళ పేర్లే పంపించాలంటే ఇది ఎంత ఎడకారం అంటే ఒకసారి చూడురి, మనం వినే ప్రయత్నం చేద్దాం. కేంద్రం ఆలోచిస్తుంది, మీరు పంపిన పేర్లు ఇస్తారా? ఇది అన్ని ఆలోచిస్తారు. పంపేటప్పుడు కూడా జాగ్రత్త పంపాలి, మంచి వ్యక్తుల పేరు పంపాలి. వీళ్ళు మంచి వ్యక్తులు కాదంటలేదు. పద్మశ్రీ అవార్డు వచ్చేటువంటి అంటే మంచి వ్యక్తుల పేర్లు పంపాలంటే మరి పంపిన అటు అంటుండు ఇటు అంటుండు రెండు తీరుగా మాట్లాడుతున్నాడు బండి సంజయ్. ఒకసారి స్థాయి వ్యక్తులను పంపాలి, పంపిస్తారు. ఎట్టిస్తామన్నా ఎట్టిస్తాం, గద్దరికి ఎట్టిస్తాం చెప్పండి ఆయన భావజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం? మేము పక్కా అయ్యాం. మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలను చంపిన కార్యకర్తలను పాటలు పాడిన వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం? మీరు వంశం వహిస్తామే వారసు. భయపడే ప్రసక్తి లేదు, వెనుకపోయే ప్రసక్తి లేదు. అంటే ఇది నిజంగా మీరు పంపిస్తే ఇస్తామంటే నక్సల్స్ భావాజాలం అంటే మరి ఈటల రాజేందర్ కూడా నక్సల్స్ భావాజాలమే. మరి ఆయనకు రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎందుకు అర్హుడవుతాడు? మరి ఇప్పుడు బీజేపీలో నక్సల్స్ భావజాలం ఉంటే నిజంగా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండే ఉండాలనుకుంటే ఈటల రాజేందర్ కూడా నక్సల్స్ భావజాలమే కదా. ఆయన ఎక్కడ కూడా భారత్ మాతాకి జై హిందువుల గురించి కానీ ఎక్కడ మాట్లాడిన నక్సల్స్ భావజాలం ఉన్న వాళ్ళు భారత్ మాతాకి జై ఎక్కడన్నా ఈటల రాజేందర్ చూసినారా? మరి ఏ రకంగా చేర్పించుకున్నారు ఈటల రాజేందర్ మీరు? అంటే ఇది కోపం ఈటల రాజేందర్ మీదనా లేకపోతే గద్దర్ మీదనా? ఒక అంశాలు తెరపైకి వస్తున్నది ఈ మధ్యలో. అంటే మీ అంతర్గత విషయాల గురించి నిజంగా మీ కోపం అనేది ఈటల రాజేందర్ మీదనా లేకపోతే గద్దర్ మీదనా? ఎట్లా ఇస్తామంటే ఎందుకు ఇయ్యారు? ఒక ప్రజా యుద్ధన ఒక ప్రజలను చైతన్యవంతపరచడంలో ముందు కీలక పాత్ర పోషించిండు. తన కలంతో ఎంతోమందిని చైతన్యపరిచిండు. ఆ విషయంలో నిజంగా నక్సల్స్ భావజాలం ఉన్న వాళ్ళు నిజంగా బీజేపీకి పనిచేయరా? ఒకవేళ నిజంగా అదే అయితే రేపు రానున్న రోజులలో ఈటల రాజేందర్ అధ్యక్ష పదవి ఇస్తే మరి మీరు ఏ విధంగా స్పందిస్తారు? నిజంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఈ వీడియో పైన మీరు స్పందించాలి. ఎందుకంటే నక్సల్స్ భావజాలం ఉన్న వాళ్ళను బీజేపీ కేర్ చేయదంటే నిజంగా ఇప్పుడు 2026గా టార్గెట్ పెట్టుకున్న నక్సల్స్ను అంతమొందించడంలో టార్గెట్ పెట్టుకున్న బీజేపీ పార్టీ నిజంగా ఈటల రాజేందర్కు బీజేపీ అధ్యక్ష పదవి ఇస్తే నిజంగా ఇప్పుడు ఈయన చెప్పిన లెక్క ప్రకారమే బండి సంజయ్ అని చెప్పిన లెక్క ప్రకారమే రాష్ట్ర అధ్యక్ష పదవి నిజంగా మీరు కూడా ఎవరు అనుకుంటున్నారు? ఒకవేళ ఈటల రాజేందర్కి ఇస్తే మరి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ లేదు ఈటల రాజేందర్కు, నక్సల్స్ భావజాలం ఆయన కూడా
పెద్దగా హిందువుల గురించి పెద్దగా మాట్లాడినట్టుండదు. మరి నిజంగా ఒకవేళ ఇస్తే ఎట్లుంటుంది? బండి సంజయ్ అన్న మాట్లాడిన అంశాలపైన మీరేమనుకుంటారు? దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక ప్రజా యుద్ధ నౌకను పట్టుకొని ఎట్లా ఇస్తాం, ఎందుకు ఇవ్వమంటే ఎందుకు ఇవ్వరు? కేంద్ర ప్రభుత్వ పరిధిలో నిజంగా మీకు నచ్చిన వాళ్ళకి ఇస్తారా, ఎవరికి ఇస్తారా? అసలు ఏంది ప్రభుత్వాల మధ్య గొడవలు ఏంది అసలు? సరే బీఆర్ఎస్ పార్టీ అంటే అయిపోయింది, గతం బీఆర్ఎస్ పార్టీని అసలు దేగినోడు లేడు, ఇక అది ఎవడు పట్టించుకున్నోడు లేడు. కాంగ్రెస్ బీజేపీ వార్లో ప్రజలకు అన్యాయం జరిగితే సహించేది లేదు, ప్రజల తరపున కొట్లాడడానికి గొంతులు ఎప్పటికీ ముందుగానే ఉంటాయి. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఉంటాం మరి.